రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీ యొక్క బలమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, ఉదయం లేచినది మొదలుకొని కూడా తండ్రి, ఈ సూర్యాస్తమయం వరకు మీరు మాకు తోడై ఉండి కాచి కాపాడి బలపరిచిన విధానాన్ని బట్టి మీ నామాన్ని మేము కనపరుస్తున్నాం నాయన. అవును తండ్రి, ఈ రోజున మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చారు ప్రభువా. ఏ విషయంలో కూడా కొదువ లేకుండా ఆయా సమయాల్లో మమ్మల్ని పోషించారు నాయన. జ్ఞానం ఇచ్చి నడిపించారు, బలముతోను శక్తితోను నింపారు తండ్రి. మా పనులను కూడా ఆశీర్వదించారు తండ్రి. మా ప్రయత్నాలను కూడా సఫలపరిచారు. మీకే కృతజ్ఞతలు నాయన. ప్రాముఖ్యంగా మా ప్రయాణాల విషయంలో నాయన ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా కాపాడి ఈ రాత్రి కాలంలో ఈ విధంగా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మరొకసారి మీ పాద సన్నిధిన మేమందరము చేరి అయా మీ నామాన్ని కనపరుచుకునే అవకాశం అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, అనేక సార్లు ప్రభువా నిరీక్షణ కోల్పోయిన వ్యక్తులుగా ఉంటున్నారు. అనేక సార్లు ప్రభువా ప్రార్థనలో తండ్రి పట్టుదలగా కలిగి లేక ఈ లోకాన్ని చూస్తూ అయా నీరసించిపోతున్న బిడ్డలు ఉన్నారు నాయన. అయా బిడ్డలు తండ్రి ఆ విధంగా ఉండకుండా తండ్రి నిరీక్షణతో అయా మీరున్నారనే సంతోషంతో తండ్రి ప్రార్థనలో పట్టుదలతో ముందుకు సాగే కృప దయచేయమని, బిడ్డల ప్రయత్నాలను, బిడ్డల ఆలోచనలన్నిటినీ కూడా సఫలపరచమని ఈ రాత్రి కాలంలో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో నమ్మకముతో, విశ్వాసముతో అయా ప్రార్థిస్తున్నారో అయా వారి జీవితంలో మీరు ఆశ్చర్య అద్భుత క్రియలు జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఎంతో మంది బిడ్డలు వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో తండ్రి ఉన్నారు. హాస్పిటల్స్ లో ఉన్నారు నాయన. ఐసీయూలో చివరి దశల్లో ఉన్నారు ప్రభువా. అయా స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఒక్క మాట పలికినా చాలు తండ్రి, వారికి స్వస్థత వస్తుంది గనుక మీరు తాకమని అడుగుతున్నాం తండ్రి. నాయన, గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్ తో ఉన్నారు, విడిపించండి తండ్రి. అయా నరాల బలహీనతలతో ఉన్నారు, విడిపించండి ప్రభువా. లంగ్స్ ప్రాబ్లమ్స్ తో, లివర్ ప్రాబ్లమ్స్ తో నాయన, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా ఎవరైతే బిడ్డలు తండ్రి మైగ్రేన్ హెడ్ఏక్స్ తో ఉన్నారు నాయన, విడుదల దయచేయండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారు, విడుదల దయచేయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నారేమో, విడుదల అనుగ్రహించండి నాయన. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి. PCOD సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. బీపీలు, షుగర్లు, థైరాయిడ్ అన్ని కూడా తండ్రి నార్మల్ గా అవ్వడానికి మీ కృపా సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాం. డైజెషన్ ప్రాబ్లమ్స్ తండ్రి, అరుగుదల లేక గ్యాస్ ప్రాబ్లమ్స్ తో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండెల్లో మంటతో ఎంతో మంది బాధపడుతున్నారు. వారికి కూడా తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు దురాత్మ క్రియల చేత తండ్రి పీడించబడుతుండగా నజరేయుడైన నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా వారి జీవితంలో జరిగినటువంటి అయా ఒడిదుడుకులను బట్టి డిప్రెషన్ లో ఉన్న వారిని కూడా దర్శించి వారి డిప్రెషన్స్ లో నుంచి విడిపించండి నాయన. ప్రార్థిస్తున్నాం ప్రభువా. అప్పులు కట్టలేని స్థితిలో ఉంటూ తండ్రి దుఃఖిస్తున్నారు నాయన. చెడు నిర్ణయాల బాటగా వారు ప్రయాణిస్తుండగా అప్పులు తీర్చుకునే మార్గం దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే కుటుంబాల్లో సమస్యలతో, విభేదాలతో, కలహాలతో జీవిస్తున్నారో, అశాంతికరమైన పరిస్థితులు వారి కుటుంబంలో కలిగి ఉన్నారో ఆయా కుటుంబాలను దర్శించండి. నెమ్మదితో, సమాధానంతో ఉండే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి గొడవలు, తల్లిదండ్రులకు లోబడినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. వారందరి హృదయాలలో మారు మనసు దయచేయమని, ప్రేమను నింపమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే దుర్వ్యసనాలు కలిగి ఉన్నారో,
చెడు అలవాట్ల చేత వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో వారందరికీ మారు మనసు దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరూ కూడా వారున్న దేశాల్లో క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. నాయన వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ విషయంలో మీరు సహాయం దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆయన కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ వారిని బట్టి అడుగుతున్నాం నాయన, ఆ కోర్టు కేసుల నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే బిడ్డలు తండ్రి గర్భఫలం లేక ఉన్నారో ఆ బిడ్డలను దర్శించి గర్భఫలము దయచేయండి నాయన, సంతాన భాగ్యమును అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు వివాహముల కోసం ప్రార్థనలు చేస్తున్నారో నాయన, సాటి అయిన సహాయమును మీరే వారికి జతపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆ ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన సొంత గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ నిమిత్తం ప్రార్థనలు చేస్తూ ఉండంగా పెట్టుకున్న అప్లికేషన్స్ తండ్రి అప్రూవ్ చేయబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించండి, సమాధానకరమైన దేశంగా మార్చండి. బోర్డర్స్ లో ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అలసిపోయిన దేహములతో ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ అయా మీ కృపను బట్టి మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయమని, అయా ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు ఏ బిడ్డకు లేకుండా సహాయం దయచేయమని, అయా దొంగల నుంచి, శత్రువుల నుంచి, దురాత్మ క్రియల నుంచి రాత్రిని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా గృహాన్ని మీరే భద్రపరచమని, నాయనా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కలో చేరి స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.